పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. మొదటి సమావేశంలోనే తన టీం వర్క్ ఎలా ఉండాలో హితోపదేశం చేశారు. హైదరాబాద్ లో కూర్చొని మీడియా సమావేశాలు హడావిడి చేసే పార్టీ బలోపేతం కాదని గ్రామాల బాట పట్టాలని గట్టిగా చెప్పారట. టీంలో చోటు దక్కిందని సంబరపడవద్దని, నేతల పనితీరే మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్పుకొచ్చారట. స్వప్రయోజనాలు పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేయాలని, అలా సాధ్యం కాకపోతే తప్పుకోండని సుత్తిమెత్తగా హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు తనను ఒక వైపు మాత్రమే చూశారని, రెండో వైపు చూస్తారని తన టీంకు రామచంద్రరావు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. టీం సభ్యులకు పని విభజన విధి విధానాలను కాషాయ దళపతి వివరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారే నిర్వహించాలని, పక్క వారి పనుల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు సృష్టించవద్దని రామచంద్రరావు సభ్యులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో అగ్రనేతలు తమకు తెలుసని, ఏం చేసినా చెల్లుతుందని భావించవద్దని బీజేపీ స్టేట్ ఆఫ్ చీఫ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించవద్దని, సొంత వ్యాపారాల కోసం పార్టీని పణంగా పెడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట. గ్రామాల్లో బీజేపీ పట్ల ప్రజలు ఆశాభావంతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని హితబోధ చేశారట. మొత్తానికి తొలి సమావేశంలోనే రాష్ట్ర అధ్యక్షుడు తన టీం ఏ విధంగా పనిచేయాలి, ఎలా పార్టీని బలోపేతం చేయాలనే అంశాలపై చర్చించడంతో పాటు పలు సూచనలు చేశారట.